దేవుని యొక్క సన్నిధి అన్న అంశము మరి మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి ధ్యాన అంశం. దేవుడు ఒక నరుణ్ణి సృజించి ఆయనకు ఒక సాటి అయినటువంటి సహాయాన్ని సృజించి వారికి నివసించడానికి ఒక అందమైనటువంటి తోటను నిర్మించి ఆ తోటలో వాళ్ళిద్దరిని ఉంచి వాళ్ళ యొక్కకి రోజు చల్లపూట, మీరు చూడండి, చల్లపూట ఆయన వచ్చి వాళ్ళతో సహవాసం చేయటాన్ని మనం చూస్తాం. అంటే దేవుని యొక్క సన్నిధి మానవులతో నివసించడం అన్నది అక్కడ ప్రారంభమైంది. ప్రారంభం నుంచి మనం గమనించినట్లయితే అట్లాగే ప్రకటన గ్రంథం చివరికి వచ్చేసరికి ఇక్కడ ఆది కాలంలో ఇద్దరితో దేవుని యొక్క సహవాసం ప్రారంభం అవడాన్ని మనం గమనిస్తే ప్రకటన గ్రంథం చివరికి వచ్చేసరికి అక్కడ ఒక మహాపట్టణంలో, నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో అసంఖ్యాకమైనటువంటి మరి పరిశుద్ధుల యొక్క ఆత్మలతో ఒక గొప్ప జనసంఖ్యతో దేవుని యొక్క సన్నిధి ఉండడాన్ని మనం చూస్తాం. అంటే బైబిల్ గ్రంథం అశాంతం మనం గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధి మానవులతో ఉండాలి అన్న ఆయన యొక్క హృదయ వాంఛన గురించి మనకు తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్యలో ఈ ప్రారంభ అధ్యాయాల నుంచి, అంటే ఆదికాండం ప్రారంభం నుండి అట్లాగే ప్రకటన గ్రంథం చివరి వరకు మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆశ, ఆయన యొక్క వాంఛ ఏంటంటే, నేను మానవులతో నా యొక్క సన్నిధిని ఉంచి మానవుల మధ్య నేను వారితో సహవాసం చేయాలి, వారితో నేను గడపాలి అన్నదే ఆయన యొక్క ఆకాంక్ష. అయితే పదే పదే దేవుని యొక్క సన్నిధి ఎడల నిర్లక్ష్యం చేసి దాని ఎడల పాపం చేసి దానికి దూరమైనటువంటి వారు మాత్రం మానవులే. ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి బైబిల్ కథలో మనం అనేక పర్యాయాలు దేవుని యొక్క సన్నిధిని మానవుడు ఏ విధంగా పోగొట్టుకున్నాడు అన్నదాన్ని అనేక పర్యాయాలు గమనిస్తాం. ఈ 2వ సమూయేలు గ్రంథము, ఒక గొప్ప రాజుగారు దేవుని యొక్క సన్నిధి నా యొక్క రాజ్యంలో ఉండాలి అని ఆశించి ఆయన దానికి తగిన విధంగా ప్రవర్తించుకోకుండా దేవుని సన్నిధిని ఏ విధంగా పోగొట్టుకున్నాడో, అలాగే యాదృచ్ఛికంగా దేవుని యొక్క సన్నిధి తన యొక్క గృహంలోకి రావడంతో ఒక సామాన్య పౌరుడు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో అన్న విషయాన్ని మనం 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం మొదటి 12 వచనాలు నేను చదువుతాను. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యముల అధిపతి యెహోవా అను తన నామము కట్టబడిన దేవుని మందసమును అతడ నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయట యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని త్రోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అను పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు.
ఆ దినమున యెహోవా మందసము నా యొక్క ఏలాగు నుండుననుకుని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొక్కకు తెప్పింపనల్లక గిత్తీయుడకు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటినీ ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినపడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. ఈ యొక్క వృత్తాంతంలో ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుని మందసం. ఇశ్రాయేలీయులకు రాజైనటువంటి దావీదు గారు యెహోవా దేవుని యొక్క నిబంధన మందసము తన యొక్క రాజ్యంలో ఉండాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో ఆ పనిని ప్రారంభించాడు. మీరు చూడండి, ఇంతవరకు కూడా దావీదు గారు ఎంతో సుదీర్ఘకాలం ఒక సింహాసనాన్ని అధిష్ఠించడానికి ప్రయత్నం చేశాడు. ఎన్నో పోరాటాలు చేశాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు. ఇప్పటి వరకు ఆయన సంయుక్త రాజ్యం అంటే ఇశ్రాయేలీయుల 12 గోత్రాల పైన రాజుగా స్థిరపరచబడ్డాడు. స్థిరపరచబడి సుస్థిరమైనటువంటి పరిపాలనను యెరూషలేము నుండి ప్రారంభించి ఆయన ఏం చేశాడంటే గత 70 సంవత్సరాల కాలం నుండి ఇశ్రాయేలీయులతో మధ్య దేవుని యొక్క నిబంధన మందసం లేదు. కాబట్టి నేను ఆ నిబంధన మందసాన్ని తీసుకురావాలి. ఎందుకంటే మరి గత రాజైనటువంటి సౌలు గారు దేవుని నిబంధన మందసాన్ని గురించినటువంటి ఆసక్తి ఏమాత్రం లేనివాడే దానిని గురించి విచారణ చేయలేదు. దేవుని మందసం యొక్క మనం ప్రార్థన చేయలేదు. గత 70 సంవత్సరాలుగా దేవుని మందసం యొక్క మనం మన యొక్క సమస్యలను గురించి దేవుని యొక్క మాట్లాడలేదు, దేవునితో సంభాషించలేదు. కాబట్టి మనం దేవుని యొక్క నిబంధన మందసాన్ని యెరూషలేములో పెట్టాలి, స్థిరంగా పెట్టాలి. ఇంతకాలం దేవుని యొక్క నిబంధన మందసం అరణ్యంలో అనేక సంవత్సరాల పాటు తీసుకొని రాయబడింది. అలాగే అనేక చోట్ల ప్రత్యక్షపు గుడారపు మధ్య ఆ నిబంధన మందసం అనేక చోట్ల ఉంచడం జరిగింది. అంటే ఒక స్థిరంగా ఆ నిబంధన మందసం ఇప్పటి వరకు ఎక్కడా లేదు. కనుక ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ యొక్క నిబంధన మందసం వద్దకు వచ్చి ప్రార్థించేలాగున దేవుని సన్నిధిలో నిలవబడి ఆయనతో మాట్లాడే విధంగా వారి యొక్క మొరను ఆలకించేటువంటి విధంగా ఆయన యొక్క ప్రార్థించడం కొరకు ఆయన ఇశ్రాయేలు దేశానికి రాజధాని అయినటువంటి యెరూషలేములో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి ఆ స్థలంలో నిబంధన మందసాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఆయన పని ప్రారంభించాడు. రాజ్యం సుస్థిరంగా స్థాపించబడిన తర్వాత ఆయన యొక్క ఈ యొక్క నేను దేవుని మందసాన్ని నా యొక్క రాజ్యంలో ఉంచాలి అనేటువంటి ఒక ఆకాంక్ష కలిగి ఉన్నాడు. కానీ ఆకాంక్ష అయితే కలిగి ఉన్నాడు, కానీ కార్యాన్ని నెరవేర్చడంలో ఆయన విఫలమయ్యాడు అన్నమాట. ఏ విధంగా విఫలమయ్యాడు? మీరు 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకున్నాడు అని రాయబడింది. ఇక్కడ ఇదే వృత్తాంతం 1 దినవృత్తాంతంలో గ్రంథము 13వ అధ్యాయం ప్రారంభ వచనంలో కూడా రాయబడింది. ఇక్కడి నుంచి ఇక్కడ రాయబడినటువంటి అంశం ఏంటంటే దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఇలాగు సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీయుల నివాస ప్రదేశముల ఎందంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచెం వస్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయుంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమైన కనుక జనులందరూ ఆ ప్రకారము చేయడమని. చూడండి, ఇక్కడ రాజుగారు తన యొక్క హృదయంలో అనుకున్నాడు, దేవుని యొక్క నిబంధన మందసాన్ని మన యెరూషలేములో స్థాపించాలి అనేటువంటి
ఒక మరి కార్యాన్ని ఆయన ప్రారంభించి ఎంత విస్తారంగా దానిని గురించి ఆయన యోచన చేశాడో మనం ఇప్పుడు చదివినటువంటి వచనాల ద్వారా మనం గ్రహించవచ్చు. ఆయన 30,000 మంది శూరుల్ని సమకూర్చుకున్నారంట. 30,000 మంది, చాలా గొప్ప జన సంఖ్యది. వాళ్ళందరూ కూడా శూరులు. వాళ్ళలో సహస్రాధిపతులు ఉన్నారు, శతాధిపతులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు. వీళ్ళందరినీ ఆయన సమకూర్చుకుని ఆలోచన చేశాడు. మనం నిబంధన మందసాన్ని యెరూషలేము పట్టణానికి తీసుకుని రావాలి. నిబంధన మందసము అంటే అర్థం ఏంటి? మందసము అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నిబంధన మందసం మన మధ్య ఉంటే దేవుడు మనతో ఉన్నాడు. మనం యుద్ధం చేస్తే ఆయన మనకి విజయాన్ని ఇస్తాడు. మనకి రోగాలు వస్తే, కరువులు వస్తే ఆయన మనతో ఉంటాడు. మరి మనకు వర్షాలు రాకపోతే ఆయన మనతో ఉంటాడు. ఇట్లా ప్రతి ఒక్క సందర్భంలో దేవుడు మనతో ఉంటే అన్నిటా మనం ఫలవంతమైనటువంటి వారంగా ఉంటాం. కాబట్టి మరి నిబంధన మందసము అంటే దేవుని యొక్క సన్నిధి మన రాజ్యంలో ఉండటం మంచిది, అది యెరూషలేములో ఉండటం మంచిది అని ఆయన ఒక స్థలాన్ని సిద్ధపరిచి దేవుని యొక్క నిబంధన మందసాన్ని యెరూషలేములో ఉంచాలి అనేటువంటి ప్రయత్నాన్ని, ఆ కార్యాన్ని ప్రారంభిస్తే దానికి అందరూ కూడా ఆమోదించారు. ప్రజలందరూ అలాగే రాజుగారు మనం తీసుకురావాల్సిందే, దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలి, మనం ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన యొక్క సన్నిధిలో మనం మొరపెట్టాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయనతో సంభాషించాలి, ఆయనతో మాట్లాడాలి, మన యొక్క ప్రతి ఒక్క అక్కర ఆయన యొక్క మనం గోజాడి అడిగి పొందాలి అనేటువంటి ఆకాంక్షతో అందరూ ఆమోదం తెలిపారు. అంటే వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోలును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. ఆ క్రొత్త బండి మీద ఆ నిబంధన మందసాన్ని ఎక్కించి ఆ నిబంధన మందసం గల ఆ బండిని తీసుకుని తోలుకుంటూ యెరూషలేముకు ప్రయాణమయ్యారు. వాళ్ళు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారయ్యా అంటే ఇక్కడ మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏంటంటే 5వ వచనంలో వాళ్ళు కిర్యత్యారీము నుండి తీసుకొని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు నుండి ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చెను. అంటే ఆ నిబంధన మందసము కిర్యత్యారీములో ఉంది. కిర్యత్యారీము అంటే అడవులు గల పట్టణము అని అర్థం. అంటే కిర్యత్యారీములో దేవుని యొక్క నిబంధన మందసం ఉంది అంటే అది అడవుల మధ్య ఉందన్నమాట. అంటే అక్కడ ఒక ప్రాముఖ్యత లేని ప్రదేశంలో ఉంది, చెట్లు చేపల మధ్య ఉంది ఆ దేవుని యొక్క నిబంధన మందసం. అక్కడ నుండి దావీదు గారు ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు దాన్ని? యెరూషలేము అంటే అర్థం ఏంటి? సమాధాన గృహము, సమాధాన స్వాస్థ్యము అని అర్థం. అంటే ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత లేని ఒక చెట్లు చేపలు గల ప్రదేశంలో నుండి ఒక సమాధాన గృహము అనబడేటువంటి ఒక మంచి ప్రదేశానికి ఈ యొక్క నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి ప్రారంభమయ్యారు. మీరు చూడండి, ఆయన చాలా కలలు కన్నాడు ఈ యొక్క నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి. ఆయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు అన్న అంశము మనం 132వ కీర్తనలో దావీదు గారి యొక్క హృదయాభిలాషను మనం గమనించవచ్చు. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకును. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదకెక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్ను రెప్పలకు కులికిపాటు రానియనెను. అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి. యాయీరు పొలములలో అది దొరికెను. ఆయన నివాస స్థలమునకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడదము రండి. మీరు చూడండి, ఇక్కడ దావీదు గారు
ఎంత ఆశ కలిగి ఉన్నాడయ్యా అంటే, నేను యాకోబు యొక్క దేవునికి ఒక నివాస స్థలాన్ని సిద్ధపరిచాను. ఆ నివాస స్థలానికి ఆ దేవుని యొక్క నిబంధన మందసం వచ్చే వరకు కూడా నేను నా మంచం మీదకి ఎక్కను, పండుకోను. నేను నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నురెప్పలకు కూలిపాటు కూడా నేను రానివ్వను. అంటే నేను నిద్రించకుండా నేను శ్రమపడి ఎంత కాలమైనా సరే ఆ దేవుని యొక్క నిబంధన మందసాన్ని యెరూషలేముకు తీసుకొని వస్తాను అనేటువంటి ఒక బలమైనటువంటి, ఎంతో ఆశ కలిగినటువంటి ఒక నిర్ణయంతో ఆయన ఉన్నాడు. మీరు చూడండి ఎంత ఆశతో ఈ యొక్క పనిని ప్రారంభించాడో మనకు ఈ యొక్క 132వ కీర్తనను బట్టి మనకు అర్థమవుతుంది. దేవుని నిబంధన మందసము అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుడు మనకు తోడుగా ఉండాలి అనే ఆ నిబంధన మందసము ఏ విధమైనటువంటి మరి ప్రాధాన్యత లేనటువంటి ఒక వస్తువులాగా పొలాల్లో ఉంది, అడవుల్లో ఉంది. చూడండి, ఎవరు దాని వద్దకు వెళ్ళి అక్కడ సాగిలపడి దేవునికి మొదలుపెట్టేటువంటి కొట్టలేనటువంటి ప్రదేశాల్లో అది ఉంది. దేవుని యొక్క నిబంధన మందసం నాకు తోడుగా ఉండాలి, నా రాజ్యంలో ఉండాలి, నా ప్రజలందరూ అక్కడికి వచ్చి దేవుణ్ణి స్తుతించాలి అని ఆయన యొక్క పనిని ప్రారంభించాడు. అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును. అబీనాదాబు అంటే అర్థం ఏంటి? తండ్రి దయగలవాడు, ఔదార్యం గల తండ్రి అని అర్థం. అంటే ఒక దయగలగా వాడి యొక్క ఇంటిలో ఈ యొక్క నిబంధన మందసం ఉంది. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఒకరి పేరు ఉజ్జా. ఉజ్జా అంటే బలము గలవాడు లేక శక్తి గలవాడు అని అర్థం. ఒక ఔదార్యం కలిగినటువంటి తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో ఒక ఆయన పేరు ఉజ్జా. ఉజ్జా అంటే బలము గలవాడు అని అర్థం. అష్యో అంటే అర్థం ఏంటంటే స్నేహము, సహోదర భావము అని అర్థం. అంటే వీళ్ళిద్దరికి మంచి పేర్లు పెట్టుకున్నాడు ఆయన. నా కుమారుడు ఉజ్జా అంటే చాలా బలం గలవాడై ఉండాలి, అలాగే నా 2వ కుమారుడు అహ్యో సహోదర భావం కలిగినటువంటి వాడై ఉండాలి. ప్రజలందరితో కూడా సహోదర భావం, అన్నదమ్ముల్లాగా అందరితో కలిసిపోయి అందరితో కలిసి నివసించేటువంటి వాడుగా, సహవాసం చేసేటువంటి వాడుగా, స్నేహం చేసేటువంటి వాడుగా ఉండాలి అని అహ్యో అని పేరు పెట్టుకున్నాడు. మీరు చూడండి, ఉజ్జా గారు అహ్యో వీళ్ళిద్దరూ కూడా ఈ కొత్త బండిని తోలుతున్నారంట. కొత్త బండిని తోలుకుంటూ యెరూషలేముకు ప్రయాణమయ్యారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? దేవుని నిబంధన మందసం కొత్త బండి మీద ఎక్కించబడింది. అయ్యో అలాగే ఉజ్జా వీళ్ళిద్దరూ ఆ బండిని తోలుతున్నారు. అంటే బలము గలవాడు ఈ యొక్క బండిని తోలుతూ ఉన్నారు. అంటే మాకేమీ ప్రాబ్లం లేదు, నేను బలం గలవాడిని, కొత్త బండిని నేను యెరూషలేముకు తీసుకొని వెళ్తాను. అయ్యో అంటే సహోదర భావము, స్నేహ భావము కలిగినటువంటి అహ్యో ఆ బండి ముందర నడుస్తూ వెళ్తున్నాడు. అంటే ప్రజలందరితో మమేకం అయిపోయి, అంటే 30,000 మంది శూరులతో ఆయన మమేకం అయిపోయి ఎంతో ఆర్భాటంతో, ఎంతో శక్తిగా, చాలా ఉత్సాహంగా. అక్కడ మీరు చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే సరళ వృక్షపు కర్రతో చేయబడినటువంటి నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. చూడండి, 30,000 మంది శూరులు గొప్ప గొప్ప సంగీత వాయిద్యాలు వాయించుకుంటూ ఎంతో ఆర్భాటంతో శక్తివంతంగా ఒక మంచి క్రొత్త బండి మీద బలం గలవాడైనటువంటి ఉజ్జా ఆ బండిని నడిపిస్తూ ప్రజలందరితో మమైకమైపోయి డ్యాన్స్ చేస్తూ, నాట్యాలు చేస్తూ, తంబురలను వాయిస్తూ, సితారాలను వాయిస్తూ ఎంతో గంభీరంగా, ఎంతో ఉత్సవంతో ఈ యొక్క యెరూషలేముకు దేవుని యొక్క నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళడం ప్రారంభించారు. తీరా నాకోను కళ్ళము వద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాటి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమున పడి చనిపోయాను. చూడండి, నాకోను అంటే అర్థం ఏంటంటే స్థిరపరచబడిన వాడు,
అని అర్థం. బలమైనటువంటి ఉజ్జ ఆ క్రొత్త బండిని తోలుకుంటూ స్థిరంగా ఉన్నటువంటి నాగోలు పొలం దగ్గరికి వచ్చేసేసరికి ఎడ్లకు కాలు జారి నిబంధన మందసం ఏమైంది, మందసాన్ని కింద పట్టుకోకుండా నేను చూడాలి అని, నేను బలం కలిగినటువంటి వాడిని, నాకు ఎంతో శక్తి ఉంది, నా పేరులోనే బలం ఉంది అని ఉజ్జ ఏం చేశాడంటే దేవుని యొక్క నిబంధన మందసాన్ని బ్యాలెన్స్ చేయడానికి, అది పడిపోకుండా చూడటం కొరకు చెయ్యి చాపి దానికి చెయ్యటం పెట్టాడు. అంతే, యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనేదో అని రాయబడింది. చూడండి, అక్కడ దేవుని యొక్క నిబంధన మందసం కింద పడుకోకుండా ఉజ్జా మంచి పనే చేశాడు కదా అని మనం అనుకుంటాం. అవునా? మందసం కింద పడి పగిలిపోతా ఉంటే మరి దేవుడు చూసి సంతోషించుకోకుండా మరి దాన్ని ఆపి ఆయన సంతోషించాలి కదా, ఆపినందుకు ఉజ్జా ఆపినందుకు. కనుక మరి ఎందుకు దేవుని యొక్క కోపం రగులుకొని ఉజ్జాను చంపివేశాడు అని మీకు ప్రశ్న రావచ్చు. మీరు చూడండి, దేవుని యొక్క సన్నిధి అది, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అంటే సాక్షాత్తు దేవుడే ఆ నిబంధన మందసం ద్వారా ప్రజలతో కలిసి నివసించడానికి వచ్చినటువంటి మరి ప్రదేశం అది. అంటే దేవునికి ఇక్కడ ఉజ్జా యొక్క సహాయం అక్కర్లే. మనం గమనించాలి. మనం ఇక్కడ గమనించినట్లయితే ఉజ్జాని ఎందుకు దేవుడు చంపేశాడంటే దేవునికి సహాయం చేయడానికి ఈయన వెళ్ళాడు. దేవునికి ఒక మానవుని యొక్క సహాయం అక్కర్లేదు. ఉజ్జాది అక్కర్లేదు, అపియోది అక్కర్లేదు, నాదక్కర్లేదు, మీదక్కర్లేదు, ఒక చర్చి దక్కర్లేదు, ఒక సంస్థ దక్కర్లేదు. మీరు గమనించండి, ఎవరికి దేవుని యొక్క సహాయం అక్కర్లేదు. దేవుని యొక్క సహాయమే మనకు కావాలి. దేవునికి మన యొక్క సహాయము అక్కర్లేదు. కనుక ఇక్కడ ఉజ్జా అక్కడే మొత్తబడిన అందరూ చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? కారణం మనం గ్రహించాలి. ఏం తప్పు జరిగింది? ఏం తప్పు జరిగిందని దేవుడు ఉజ్జాను ముత్తేశాడు. దావీదు గారి వాంఛ అయితే చాలా బలంగా ఉంది, కానీ దాన్ని ఆయన కార్యరూపంలో పెట్టడంలోనే తడపడ్డాడు. దాన్ని ఆయన కార్యరూపంలో పెట్టడంలోనే ఆయన తడపడ్డాడు. దేవుడు ఏం చెప్పాడంటే, నా నిబంధన మందసం మీతో ఉంటుంది, మీరు దాన్ని ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి మీ యొక్క అరణ్య యాత్రలో తీసుకొని వెళ్ళేటప్పుడు దానికి యాజకులైనటువంటి వారు, లేవీయులైనటువంటి యాజకులు దానిని 4 వైపులా ఉండి మోసుకుంటూ తీసుకుని వెళ్ళాలి. నిబంధన మందసం పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి అన్నదాన్ని మనం చూసాం. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళుత్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడువరాదు. మనం చూసావా, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా పోయిన సంవత్సరం ధ్యానించాం. మీరు ఇంతకు మునుపు మీరు వెళ్ళుత్రోవా మీరు ఇంతకు మునుపు వెళ్ళినది కాదు, దానిని మీరు గుర్తుపట్టాలా. ఏ విధంగా గుర్తుపట్టాలా? మీ ముందు 2000 కొలమూరల ఎడమున నిబంధన మందసం, యెహోవా నిబంధన మందసాన్ని లేవీయులైనటువంటి యాజకులు మోసుకుంటూ వెళ్తారు. దానికి దూరంగా మీరు నడుచుకుంటూ వెళ్ళాలి. దానికి సమీపంగా మీరు ఉండవద్దు. సంఖ్యాకాండము 4వ అధ్యాయాన్ని మీరు చూడండి, 15వ వచనం. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇది ప్రత్యక్షపు గుడారములో కహతీయుల భారము. అంటే ఈ యాజక వంశంలో కహతీయులు అనేటువంటి కుటుంబపు వారు ఉన్నారు. వాళ్ళకి ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క వస్తువుల్ని మోసేటువంటి భారం వారికి పెట్టబడింది. వాళ్ళు మాత్రమే మోయాలి. ఇక్కడ ఇంకా స్పష్టంగా 18-19 వచనాల్లో రాయబడింది, మీరు కహతీయుల గోత్ర కుటుంబములలో లేవీయులలో నుండి ప్రత్యేకింపకుడి,
వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రతికి ఉండునట్లు మీరు వారిని పూర్తి చేయవలసినదేమనగా అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతి వానికి వాని పనియు వాని బరువును నియమింపవలెను. వారు చావకై ఉండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. వాళ్ళు ముట్టడం సంగతి పక్కన పెట్టండి, దాని వైపు చూడను కూడా, రెప్పపాటు కూడా మీరు చూడకూడదు. చాలా ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞాపించాడు. నేను ఉండేటువంటి సన్నిధి అది, నా సన్నిధి నిబంధన మందసం. ఆ సన్నిధిని మీరు తీసుకొని వెళ్ళేటప్పుడు ఎవరు దానికి దగ్గరగా ఉండకూడదు. సామాన్య ప్రజలు, యాజకులైనటువంటి లేవీయులు మాత్రమే దానిని మోయాలి. ఎవరు దానిని రెప్పపాటు కూడా తెరిచి చూడకూడదు. మీరు చావకై ఉంటున్నట్లు అంటున్నాడంటే మీరు చస్తారు, మీరు దాన్ని తెరిస్తే చస్తారు. దాన్ని నేను మోయవలసినటువంటి విధంగా మీరు మోయకుండా ఒక చోట నుండి ఇంకో చోటకి తీసుకువెళ్తే మీరు చస్తారు అని దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు. కానీ ఎంతో ప్లాన్ చేశాడు. 30,000 మంది సహస్రాధిపతులతో శూరులతో దావీదు గారు 30,000 మందితో ఆయన సమాలోచనలు చేశాడు. కానీ దేవుని యొక్క ఆజ్ఞ, దేవుడు ఏమేమి మాట చెప్పాడు, దేవుని యొక్క వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది దీనిని తీసుకుని వెళ్ళడంలో. కనుక దేవుని యొక్క వాక్యం నేను చెప్పినటువంటి విధంగా, దేవుడు చెప్పినటువంటి విధంగా నేను చేయాలి అని ఇక్కడ దావీదు గారు ప్రయత్నం చేయలేదు. మీరు చూడండి, చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు రెప్పపాటు చూస్తే చాలు చచ్చిపోతారు అని. 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం నుండి నేను చదువుతాను. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని మోసెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. మీరు చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క నిబంధన మందసంలో ఏముంది చూద్దాం అని బెత్షెమెషు వారు ఆ యొక్క నిబంధన మందసంని తెచ్చి చూసినప్పుడు చూడండి ఏం జరిగింది. ఒక మనిషి చచ్చిపోయాడు. ఒక దెబ్బకు 50,070 మంది చనిపోయారు. అంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క సన్నిధి పట్ల ఎంత తీవ్రంగా ఉంది అన్నదాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి, దేవుడు పరిశుద్ధుడైనటువంటి వాడు. దేవుని యొక్క సన్నిధి పరిశుద్ధమైనటువంటిది. ఆయన ఏమంటున్నాడు అంటే నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. కనుక ఇక్కడ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సన్నిధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాళ్ళు ఒకళ్ళైనా ఒకటే, 50,000 మంది అయినా ఒకటే. చూడండి, 50,000 మంది చనిపోయారు అంటే మన ఊళ్ళో అది ఎంత గొప్ప వద. 50,000 మంది చనిపోవడం అంటే సామాన్యమైనటువంటి మాటలు. మరి ఒక్క దెబ్బకి ఇక్కడ వాళ్ళు తెరిచి చూసినందుకు, రెప్పపాటున తెరిచి చూసినందుకు 50,000 మంది చనిపోయారంట. చూడండి, కనుక ఇట్లా దేవుని యొక్క ఆజ్ఞలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ ఇక్కడ రాజైనటువంటి దావీదు గారు ఏం చేస్తున్నాడంటే దేవుడు తనకు చెప్పినటువంటి విధంగా యాజకులైనటువంటి వారు మోయాలి, ఆ విధంగా వీళ్ళు తీసుకెళ్ళడం లేదు. అలాగే మరి దానిని ఎవరు సమీపింపకూడదు, దానిని ఎవరు ముట్టకూడదు, రెప్పపాటు కూడా చూడకూడదు అని దేవుని ఆజ్ఞలు ఉన్నప్పటికీ వాడు దానిని పట్టుకోలేదు. కొత్త బండి మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్తాం ప్రారంభించారు. ఈ కొత్త బండి అన్నది దేవుని వాక్యం కాదు. దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? మోయాలి, లేవీయులైనటువంటి యాజకులు మోయాలి. అది దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అది. కానీ ఇక్కడ దావీదు గారు ఏం చేశాడంటే క్రొత్త బండిని మీద ఆ నిబంధన మందసాన్ని ఎక్కించుకుని తీసుకుని వెళ్ళడం ప్రారంభించాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన? ఈయనకి 30,000 మంది శూరులతో సమాలోచన చేశాడు కదా, ఎవరిచ్చారు ఈయనకి ఆలోచన? అప్పటి వరకు ఈ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే, దేవా యెబూసీయుల మీదకి యుద్ధానికి వెళ్ళమంటావా? నన్ను వాళ్ళతో యుద్ధం చేయమంటావా? నీ చిత్తం ఏంటి? నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు? వెళ్తే నాకు విజయం వస్తుందా రాదా? 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము
17వ జనులు ఇశ్రాయేలీల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసినని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగిందువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. చూడండి, ఇట్లా నేను యుద్ధానికి వెళ్ళాలి, నువ్వు అనుమతిస్తావా దేవా? నాకు విజయం ఇస్తావా? వాళ్ళ మీదకి వెళ్తే నాకు అపజయం ఇస్తావా? నీ చిత్తం ఏంటి తెలియజేయి నాకు అని దేవుని యొక్క యుద్ధాలను గురించి దావీదు పదే పదే ప్రస్తావించినట్లుగా దేవుని యొక్క సంకల్పం ఆ యుద్ధాల పట్ల ఏ విధంగా ఉందో తెలుసుకోవడం కొరకు పదే పదే దేవుని యొక్క ఆయన ప్రార్థించడం మనం చూస్తాం, దేవునితో సంభాషించడాన్ని మనం చూస్తాం. కానీ ఇక్కడ సాక్షాత్తు దేవుని యొక్క సన్నిధిని ఒక ప్రదేశం నుండి మరి ఇంకొక ప్రదేశానికి తీసుకువెళ్తున్నప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి దేవా అని మాత్రం ఇక్కడ దావీదు గారు విచారించలేదు. ఆయన ఏమని చేశాడంటే, ఆయన విచారించింది ఏంటంటే, నాకు గొప్ప సమూహం 30,000 మంది శూరులు ఉన్నారు, గొప్ప సంఖ్యతో సహస్రాధిపతులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, బలమైనటువంటి క్రొత్త బండిని నేను చేయించాను, దానికి పెద్ద పెద్ద రథచక్రాలు ఉన్నాయి, చాలా స్థిరంగా నిశ్చలంగా అది దేవుని యొక్క మందసాన్ని యెరూషలేముకు చేర్చుద్ది. బలమైనటువంటి వాడు ఉజ్జా ఉన్నాడు, ఆ బండిని తోలుకుంటూ వెళ్తాడు, ప్రజలందరినీ కలుపుకును ఉత్సాహపరుస్తూ సంతోషంతో నాట్యంతో దేవుని యొక్క నిబంధన మందసాన్ని యెరూషలేముకి చేర్చగలిగినటువంటి నేర్పు ఓర్పు అహియోకి ఉంది. అతని పేరే స్నేహము, సహనశీలి, సహోదర భావం కలిగినటువంటి వాడు. వీళ్ళందరి శక్తి సామర్థ్యాలతో నేను దేవుని సన్నిధిని యెరూషలేముకు తీసుకువెళ్తానని మాత్రమే అతడు యోచించాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంది, దేవుని యొక్క సన్నిధిని యెరూషలేముకు తీసుకువెళ్ళడంలో అని మాత్రం అతడు యోచించలేదు. పర్యవసానంగా ఏం జరిగింది, ఏం తెచ్చుకున్నాడు ఆయన? ఒక దేవుని సన్నిధి తన యొక్క రాజ్యంలోకి తీసుకొని వెళ్ళాలని ఆశించి భంగపడి చివరికి అక్కడ ఉజ్జా మరణాన్ని చూసి విలపించి భయపడి యెహోవా దేవుడు అంటే భయపడిపోయి అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 2 సమూయేలు గ్రంథము 8వ వచనం మీరు చూడండి. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకుల పడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జాను పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. చూడండి, ఇక్కడ యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవం కలుగజేయడాన్ని దావీదు గారు సాక్షాత్తు తన కళ్ళతో చూశాడు. చూసి ఉజ్జా పడి నిబంధన మందసం పక్కనే పడి చనిపోయి ప్రాణాన్ని విడవటాన్ని చూసి అతడు వ్యాకుల పడ్డాడంట, విచారపడ్డాడంట, దేవుడంటే భయపడ్డాడంట. కారణం ఏంటి? క్రొత్త బండి మీద దేవుని మందసాన్ని తీసుకుని వచ్చాడు. చూడండి, దేవుని సన్నిధిలోనికి క్రొత్త బండిని తోలుకొచ్చేవాళ్ళు ఈరోజు కూడా అనేక మంది ఉన్నారు. వాళ్ళు కొత్త బళ్ళతో వస్తారు, కొత్త బళ్ళను తోలుకుని దేవుని యొక్క సన్నిధిలోకి వస్తారు. ఏమిటి క్రొత్త బళ్ళు? దేవుని యొక్క సన్నిధిలోనికి దేవుని యొక్క వాక్య క్రమం కాకోకుండా, దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం కాకోకుండా వాళ్ళ యొక్క ఉద్దేశాలతో, మానవుల యొక్క ఉద్దేశాలతో ఇలా చేస్తే బాగుంటుంది, మనకి ఇంత డబ్బు ఉంది, ఇంతమంది విశ్వాసులు ఉన్నారు, ఇంత గొప్ప మ్యూజిక్ ఉంది, లేకపోతే ఇంత ధనం ఉంది, పెద్ద పెద్ద స్టేడియం లాంటి చర్చీలు ఉన్నాయి, వీటన్నిటితో మనం దేవుని సన్నిధిని భూమి మీదకి తీసుకుని రావచ్చు. ఇది కొత్త బండి, ఇది ఒక గొప్ప బండి, మానవులంతా ఎక్కువగా ఆకర్షింపబడేటువంటి బండిని. సామాన్యంగా వాక్యానుసారంగా మనం దేవునిని ఆరాధిద్దాం రండి అంటే ఎవరు రారు. ఎక్కడైతే గొప్ప గొప్ప గంభీరంగా మారాలు, తారాలు, వాయిద్యాలు ఉంటాయో, ఎక్కడైతే ఒక గొప్ప మందిరం, దానికి 12 ద్వారాలు ఉంటాయి, ఒక స్టేడియం లాగా ఉంటుంది, ఒకేసారి ఒక 50,000 మంది కూర్చోగలుగుతారు, దావీదు గారికి 30,000 మంది శూరులు ఉన్నట్లు, అటువంటి దేవాలయానికి వెళ్ళడానికి మనం ఆసక్తి చూపిస్తాం. కానీ అక్కడ దేవుని సన్నిధి ఉందా, దేవుని వాక్యం ఉందా, దీన్ని మనం ప్రశ్నించుకోవాలి. నేటి విశ్వాసులకు దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఇదే. ఒకడు డబ్బుతో వస్తాడు,
వాడికి దేవుని యొక్క వాక్యంతో పని లేదు, మేము డబ్బుతోనే ఉంటాం అనేటువంటి వాళ్ళు ఎంతమంది? మాకు డబ్బు కావాలి, మిగతాది ఏం అక్కర్లేదు, మాకు మంచి దేవాలయాలు కావాలి, మంచి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి పెద్ద పెద్ద మ్యూజిక్ బృందాలు ఉన్నటువంటి వాళ్ళతో మన దేవాలయాన్ని నడపాలి. మరి ఇవన్నీ ఇక్కడ దావీదు గారు యోచించి భంగపడ్డాడు, వినాశనాన్ని తెచ్చుకున్నాడు, కొత్త బండిని తీసుకుని వచ్చి. కనుక మనం కొత్త బండ్ల జోలికి వెళ్ళవద్దు. ఇది ఏ బండి? ఇది దేవుని యొక్క వాక్య ప్రకారం ఉందా, లేకపోతే మానవులు ఆలోచించినటువంటి రీతిగా ఉందా అని మనం పదే 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 యోచించుకోవాలి. 9వ వచనం, ఆదినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగూ నుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనలక గిత్తీయుడకు ఓబెదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఓబెదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబెదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఓబెదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదు నాకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబెదెదోము ఇంటిలో నుండి పురమునకు ఉత్సవంతో తీసుకుని వచ్చెను. ఇక్కడ గిత్తీయుడకు ఓబెదెదోము ఇంటిలోనికి దేవుని యొక్క నిబంధన మందసం తీసుకుని రాబడింది. ఒక గొప్ప రాజు గారు మానవ ప్రయత్నం ద్వారా ఆ నిబంధన మందసాన్ని తన పట్టణానికి తీసుకుని వెళ్ళడానికి భయపడుతున్నాడు. ఎందుకు? వినాశనాన్ని చూశాడు, మరణాన్ని చూశాడు. అయ్యో, ఎంత పరిశుద్ధమైనటువంటి దేవుని నిబంధన మందసాన్ని నేను ఎలా నా ఇంటికి తీసుకుని వెళ్తాను? నేను ఎలా దావీదు పురానికి తీసుకుని వెళ్తాను? అక్కడ నాకు ఏదైనా ఉపద్రవం జరిగితే, నా కుటుంబానికి ఏదైనా జరిగితే, ఏదో తప్పు జరిగింది, నేను దీని గురించి యోచన చేయాలి. తిరిగి నా మందసాన్ని, దేవుని యొక్క మందసాన్ని నా యొక్క పురానికి తీసుకుని వెళ్ళడం వరకు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో దాన్ని నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుని రాజైనటువంటి దావీదు గారు అప్పటి వరకు దీనిని నీ వద్ద ఉంచు, నీ గృహంలో పెట్టు అని. ఈ పట్టణంలో మరి ఎవరున్నారు? దేవుని యొక్క నిబంధన మందసాన్ని జాగ్రత్తగా దాచిపెట్టగలిగినటువంటి వారు ఎవరున్నారని యోచించి, మరి ఎవరు ఉత్తముడు, ఎవరు దైవికమైనటువంటి వ్యక్తి, ఎవరు దేవునితో సహవాసం చేయగలిగినటువంటి ఆ వ్యక్తి ఎవరు? ఈ పట్టణంలో దేవుని యొక్క నిబంధన మందసం ఎవరి ఇంట ఉంటే బాగుంటుంది, ఎవరి ఇంట ఉంటే ఇటువంటి ఉపద్రవాలు లేకుండా ఉంటాయని యోచించి, మరి లేవీయుడైనటువంటి గిత్తీయుడు అంటే లేవి యాజక వంశానికి చెందినటువంటి వారు, యాజక వంశానికి చెందినటువంటి ఆ ఓబెదెదోము ఇంటిలో దాన్ని పెట్టడం జరిగింది. ఓబెదెదోము గారు ఆశ్చర్యపడి ఉంటాడు. ఎక్కడైతే 50,000 మంది దాన్ని తెరిచి చూస్తే చచ్చిపోవడం చూశాడు, భయపడి ఉండాలా? అయితే ఇంకా ఇప్పుడు మీ ఇంట్లోకి పెద్ద ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ తీసుకొచ్చి పెట్టారనుకోండి, వీటి పక్కన ఎట్లా భయపడిపోతారు? వణికిపోతారు. పొరపాటు దానికి మన చేతి తగ్గితే చచ్చిపోవాలరా బాబు, ఇది మన ఇంటికి ఎట్లా పెట్టుకుంటాంరా అనుకోవాలి. కానీ ఇక్కడ ఓబెదెదోము గారు ఆశ్చర్యపడి ఇంట్లోకి తీసుకొచ్చి వచ్చాడంటే ఆయనకు ఒక క్రమం తెలుసు. దేవుని యొక్క నిబంధన మందసం పట్ల ఏ విధంగా ప్రవర్తించాలో ఆయనకు తెలుసు. ఆయన కానీ ఆయన కుటుంబంలోని వ్యక్తులు కానీ దాని పట్ల ఏ విధంగా వ్యవహరించాలి, దేవుని యొక్క సన్నిధి పట్ల ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన అతనికి ఉంది. కనుక ధైర్యంగా తన ఇంటిలోనికి దేవుని యొక్క నిబంధన మందసాన్ని తీసుకొని వచ్చాడు. భయపడేటువంటి వాళ్ళు తీసుకుని రాలేదు. నిర్లక్ష్యంగా ఉండేటువంటి వాళ్ళు దేవుని యొక్క సన్నిధిని తన యొక్క గృహాల్లోకి ఆహ్వానించలేదు. మీరు చూడండి, ఫిలిస్టీయుల దగ్గర మాకు ఆశీర్వాదం వస్తుంది, ఇశ్రాయేలీయుల దగ్గర నిబంధన మందసం ఉండకూడదని ఫిలిస్టీయులు తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఆ నిబంధన మందసాన్ని వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని గడ్డల రోగంతో వచ్చాడని రాయబడింది. మీరు చూడండి, వాళ్ళు ఎంతగా భయపడ్డారైతే 5వ అధ్యాయంలో ఇక్కడ 11వ వచనం నుంచి చూస్తారు. మొత్తంగా మనం చూసినట్లయితే 9వ వచనం మీరు చూస్తాను, చూడండి, చదువుతాను. అయితే వారు అష్టోదు నుండి గాజులకు దానిని మోసుకొని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి
వారిని ముట్టి గొప్ప నాశనము కలుగజేసెను. వారు దేవుని మందసమును ఎక్రోనులకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి, మనలను మన జనులను చంపివేయవలని మీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిననిది. మీరు చూడండి 12వ వచనానికి వెళ్దాం, మనకు సమయం లేదు. చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడి ఆ పట్టణస్థుల కేకలు ఆకాశం వరకు వినబడిన. అయ్యో, దేవుని నిబంధన మందసాన్ని మనం ఎట్లా తట్టుకోగలుగుతాం? ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన మధ్య ఉన్నందుకే మనకి గడ్డల రోగం వచ్చింది, వేల మంది చనిపోయారు. అటువంటి నిబంధన మందసాన్ని మన యొద్దకి ఎట్లా ఉంచుకుంటాం? దీన్ని పంపివేసేద్దాం అని వాళ్ళు కేకలు వేస్తే భయంతో, ప్రాణ భయంతో వాళ్ళు వేసినటువంటి ఆ కేకల శబ్దం ఆకాశాన్ని అంటిందని. అంటే ఎంతగా భయపడ్డారో మీరు గమనించండి. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క నిబంధన మందసాన్ని తన గృహంలో ఉంచుకోవడం కొరకు ఎంత భయపడ్డారో మీరు గ్రహించారు. కానీ ఇక్కడ ఓపెదేశం భయపడలే, ధైర్యంగా ఆహ్వానించాడు తన ఇంటిలోనికి. దాని పట్ల, దేవుని యొక్క నిబంధన మందసం పట్ల, దేవుని యొక్క మరి సన్నిధి పట్ల ఏ విధంగా వ్యవహరించాలో తెలిసినటువంటి యాజక వంశానికి చెందినటువంటి వాడు కనుక ధైర్యంతో అతడు తీసుకొని వచ్చాడు. దేవుని వాక్యం సెలవిచ్చినటువంటి రీతిగా అతడు ప్రవర్తించాడు. తన ఇంటిలో పెద్ద గదిని, విశాలమైనటువంటి గదిని దానికి కేటాయించి ఉంటాడు. దాని జోలికి ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైనటువంటి విధంగా మరి తలుపులు, గడియలు పెట్టి ఉంటాడు. ఎవరు దానిని ముట్టుకోవడానికి వీలు లేనంత దూరాన్ని ఆ కుటుంబస్తులందరూ పాటించి ఉంటారు. ఎవరు దానిని తెరిచి చూడటానికి కూడా ధైర్యం చేసి ఉండరు. చూడండి, ఇట్లా దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో దాన్ని అన్నిటినీ అతడు అవలంబించుంటాడు. కనుకనే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, యెహోవా ఓబదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటినీ ఆశీర్వదించెను. ఎంతగా ఆశీర్వదించాడు అంటే దేవుని యొక్క సన్నిధి తన ఇంటిలోనికి రావడం వల్ల ఓబదేదోము ఆశీర్వదింపబడ్డాడు. అంత మాత్రమే కాదు, అతని కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యుడు, అతని యొక్క అన్నదమ్ములు, అతని యొక్క కుమారులు, కుమార్తెలు, మనుమరాళ్ళు వీళ్ళందరూ ఆశీర్వదింపబడ్డారు. వారి యొక్క వృత్తి జీవితంలో ఆశీర్వదింపబడ్డారు, వారి యొక్క విద్యలో ఆశీర్వదింపబడ్డారు, వారి యొక్క దైనందిన జీవితంలోని ప్రతి ఒక్క అంశంలో, పొలం పనిలోనేమి, ఉద్యోగాల్లోనేమి, చదువులోనేమి, సాంఘిక జీవితంలోనేమి, ప్రతి ఒక్క అంశంలో, గర్భఫలము విషయంలోనేమి, మరి ఏ విషయంలోనైనా కానీ, భూఫలము విషయంలోనేమి, ప్రతి ఒక్క అంశంలో వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు. మనం గమనించినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 26వ అధ్యాయాలు మీరు గమనించండి. అక్కడ ఓబదేదోము అతని యొక్క కుటుంబము ఏ విధంగా ప్రవర్తించి దేవుని యొక్క సన్నిధికి ఇంకా దగ్గరయ్యారు అన్న దాని గురించి అక్కడ రాయబడింది. మీరు గమనించినట్లయితే నేటి వాక్య ధ్యానంలో మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలి అని ప్రతి ఒక్కరూ అపేక్షిస్తారు, కోరుకుంటారు, వాంఛిస్తారు. ఇక్కడ ఇది ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థలంగా ఉండాలి అంటే ఇది దేవుని వాక్య ప్రకారం నడుచుకునేటువంటి రీతిలో ఇది నడవాలి. ఇక్కడికి క్రొత్త బండ్లు రాకూడదు. ఏ క్రొత్త బండి మీద దేవుని యొక్క వాక్యాన్ని లేదా దేవుని యొక్క సన్నిధిని తీసుకుని రావడానికి ఇక్కడ ప్రయత్నాలు జరగకూడదు. అప్పుడు మాత్రమే ఇక్కడ కూడి వచ్చి ప్రార్థించేటువంటి వారి మొరల్ని దేవుడు వింటాడు. ఇక్కడ ప్రకటింపబడినటువంటి వాక్యం ఎంతగానో విరివిగా ఫలింపబడి విశ్వాసుల సమూహాలు చేర్చబడతాయి. క్రొత్త బండ్ల జోలుకు వెళ్ళవద్దు. మానవ ప్రయత్నం ద్వారా దేవుని యొక్క కార్యాలను చేయడానికి ప్రయత్నించవద్దు. దానివల్ల ఏం జరుగుతుంది? ఆశీర్వాదం రాకపోగా వినాశనం వస్తుంది. మీరు గమనించాలి. ఇది అక్కడ మనకు వాంఛ ఉంటుంది. దేవుని యొక్క సన్నిధి మన దగ్గర ఉండాలనేటువంటి వాంఛ, కోరిక ఉంటుంది. ఆ కోరికతోనే మనం ప్రయత్నాన్ని ప్రారంభిస్తాం. ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చేటప్పుడు ఆ యొక్క కార్యరూపం దేవుని యొక్క వాక్యానికి ఆమోదంగా ఉండాలి. దేవుడు సెలవిచ్చినటువంటి రీతిలో ఆ యొక్క కార్యం సఫలమవ్వాలి తప్ప మనం మన యొక్క ఆలోచనలతో దావీదు గారిలాగా ప్రవర్తిస్తే అక్కడికి వినాశనం వస్తుంది, మరణం వస్తుంది, దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. దీన్ని మనం గమనించాలి. ఆ యాజక సమూహంగా ఉన్నటువంటి మనం దేవుడు ఏది సెలవించాడు ఈ యొక్క పని పట్ల అని
దేవుడు సెలవిచ్చినటువంటి రీతిగానే ఆ యొక్క కార్యం చేయాలి తప్ప, దైవిక కార్యమైన ఆ కార్యాన్ని దేవుడు సెలవిచ్చినటువంటి రీతిగానే చేయాలి తప్ప, మన ఉద్దేశాలకు అనుగుణంగా, మన యొక్క మానవ వనరులకు అనుగుణంగా, మనకున్నటువంటి ఆస్తి అంతస్తులకు అనుగుణంగా మనం చేస్తే విఫలమై వినాశనాన్ని కొని తెచ్చుకుంటాము. ఇది నేను ఈ యొక్క విశ్వాస జీవితంలో ఈ యొక్క వాక్యం ఫలింపాలని నేను కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.